హాయ్ అండి. ఇలా మనం టాప్ అనేది తీసుకున్నప్పుడు ప్లెయిన్‌గా ఉంటే మొత్తం సాదాగా అయిపోతుంది కదండీ! అలా కాకుండా ఇలా మనము కొంచెం క్రియేటివిటీని యూజ్ చేసి హ్యాండ్ అనేది కొంచెం ట్రెండీగా చేంజ్ చేసేసుకోవచ్చనమాట. దానికోసం ఇలా మనం బాబిన్‌కి దారాలు చుట్టినవి ఉంటాయి కదండీ! అలా ఏవైనా ఒక 5 కలర్స్ థ్రెడ్స్ ఉన్న బాబిన్స్ అనేది తీసుకొని ఇలా పెట్టేసుకొని, దారాలన్నీ ఒక దగ్గరికి పట్టుకొని ఇలా మిషన్‌కి లోడింగ్ అనేది చేసేసుకోండి. ఇలా పెట్టేటప్పుడు కొంచెం దారం దగ్గర ఇలా సన్నగా అనేసి సూదిలో పెట్టామంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ ఇలా మనం డబల్ ఫోల్డింగ్ పైన మడుస్తాం కదండీ! అలా మడిచేసుకొని ఇలా ఎడ్జ్ వైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ స్టిచ్ అనేది వేసేటప్పుడు స్పీడ్‌గా కుట్టకండి. ఒక్క దారం తెగిపోయినా కూడా లుక్ అనేది బాగుండదు కాబట్టి కొంచెం స్లోగా కుట్టుకుంటూ రండి. ఇలా అటొక స్టిచ్, ఇటొక స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో డిజైన్ మీకు నచ్చినట్టుగా గీసుకోవచ్చండి. నేను ఇలా కర్వ్స్ అనేటివి డ్రా చేస్తున్నాను. ఇలా కర్వ్స్ అనేటివి గీసేసుకొని రెండు వైపులా ఈక్వల్‌గా కర్వ్స్ వచ్చేలాగా గీసుకోండి. ఇలా గీసేసుకొని సేమ్ ఇప్పుడు మనం గీసిన మార్కింగ్స్ పైనే కుట్టనేవి వచ్చేలాగా వేసేసుకోవాలనమాట. ఇలా కుట్టేటప్పుడు కూడా కొంచెం స్లోగా నీట్‌గా కుట్టుకోండి. ఇలా మనము ఒక 10 నిమిషాలు అనేది టైం కేటాయించి కుట్టుకున్నట్లయితే మన టాప్ లుక్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందండి. చూడడానికి లుక్ అనేది మంచిగా ట్రెండీగా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందండి.